మంచిది. ఈ సమయంలో 144 కీర్తన చదువుకుందాం. నేను ఒక వచనాన్ని, మీరు ఒక వచనాన్ని చదువుకుందాం. అందరూ కూడా తీసి ఉంచండి. నాకు ఆశ్రయ దుర్గమగు యెహోవా సన్నిధింపబడునుగాక. ఆయన నా చేతులకు యుద్ధమును, నా వ్రేళ్లకు పోరాటమును నేర్పువాడై ఉన్నాడు. ఆయన నాకు కృపానిధి, నా కోట, నా దుర్గము, నన్ను తప్పించువాడు, నా కేడము, నేను ఆశ్రయించువాడు. ఆయన నా జనులకు నాకు లోపరచువాడునై ఉన్నాడు. యెహోవా, నీవు నరులను లక్ష్య పెట్టుటకు వారు ఏ పాటి వారు, నీవు వారిని ఎన్నిక చేయుటకు మనుషులు ఏ పాటి వారు. నరులు వట్టి ఊపిరిని పోలి ఉన్నారు, వారి దినములు దాటిపోవు నీడవలెనున్నవి. యెహోవా, నీ ఆకాశమును వంగి దిగిరాము, పర్వతములు పొగరాజునట్లు నీవు వాటిని ముట్టుము. మెరుపులు మెరిపించి వారిని చెదరగొట్టుము. నీ బాణములు వేసి వారిని ఓడగొట్టుము. పైనుండి నీ చెయ్యి చాచి నన్ను తప్పించుము. మహాజనములలో నుండి, అన్య జనుల చేతిలో నుండి నన్ను విడిపింపుము. వారి నోరు వట్టి మాటలాడుచున్నది, వారి కుడి చేయి అబద్ధంతో కూడి ఉన్నది. దేవా, నిన్ను గూర్చి నేనొక క్రొత్త కీర్తన పాడెదను. 10 తంతుల సితారుతో నిన్ను కీర్తించెదను. నీవే రాజులకు విజయము దయచేయువాడవు. దుష్టుల ఖడ్గం నుంచి నీవు నీ సేవకుడైన దావీదును తప్పించువాడు. నన్ను తప్పించుము, అన్యుల చేతిలో నుండి నన్ను విడిపింపుము. వారి నోరు వట్టి మాటలాడుచున్నది, వారి కుడి చేయి అబద్ధంతో కూడి ఉన్నది. మా కుమారులు తమ యవ్వన కాలమందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు. మా కుమార్తెలు నగరులకై చెక్కిన మూల కంబముల వలె ఉన్నారు. మా కొట్లు నింపబడి పలు విధములైన ద్రవ్యములకు నిధులుగా ఉన్నవి. మా గొర్రెలు 1000 కొలదిగాను, 10,000 కొలదిగాను. మా గడ్డి బియ్యలో పిల్లలు వేయుచున్నవి. మా ఎడ్లు గొప్ప బరువులు మోయగలవి. మా వీధులలో చొరబట్టకైనను ఉరుకలెత్తుట అయినను లేదు. వాటిలో శ్రమగల వారి మొర వినబడుట అయినను లేదు. ఇట్టి స్థితి గల వారు ధన్యులు. యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులు. ఈ మాటలు దేవుడు మనందరి వినికిలో దీవెనకరంగా చేయనుగాక. ఆమేన్. ప్రార్థించు.
దేవుని యొక్క వాక్యంలో నుంచి, గ్రంథంలో నుంచి మనం దావీదు కీర్తన చదివినాం. ఈ కీర్తన 144 కీర్తనలో నుంచి మనం ఈరోజు ధ్యానం చేస్తున్నాం. దేవుడు మనతో మాట్లాడులాగున మనం ప్రార్థన పూర్వకంగా ముందుకు వెళ్దాం. ప్రేమైన తండ్రి, పరలోకమందున్న మా ప్రభువా, సర్వోన్నతుడ, సృష్టికర్త అయిన మా దేవ, మీ నామమునకే స్తోత్రములు చెల్లిస్తూ, అయ్యా ఇంకా రావాల్సిన బిడ్డలను సకాలంలో నడిపించి క్షేమము అనుగ్రహించమని వందనములు చెల్లిస్తూ, అయ్యా మీరే మాతో మాట్లాడమని, వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన మనసు మాకు దయచేయమని యేసు నామములో ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. మంచిది. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. మనల్ని గత నెల నుంచి, వారం నుంచి కాచి కాపాడి క్షేమమైన రీతిలో మరి మనల్ని భద్రపరిచిన దేవాదేవునికి మన స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది ప్రియులారా, దేవుని యొక్క వాక్య గ్రంథంలో నుంచి మనం పోయిన వారము కొన్ని విషయాలను మనం నేర్చుకొని ఉన్నాం. ఏమేమి నేర్చుకున్నాము చెప్పండి? ఏమి నేర్చుకున్నాము? ఆయనే ఆశ్రయ దుర్గము, ఆయనే కోట. ఇంకా చెప్పాలి? నేనే చెప్తాను. రైట్, చెప్పండి. ఇంకేమో నేర్చుకున్నాము? ప్రేమైన స్నేహితులారా, మరి దేవుడు మనల్ని తప్పించువాడు. ఆయనను మనం ప్రేమిస్తే ఆయన మనల్ని తప్పిస్తూ ఉంటాడని అనేక విషయాలను మనం పోయిన వారం నేర్చుకుని ఉన్నాం. ఈ వారము మనము 3వ వచనాన్ని ధ్యానం చేద్దాం. 3వ వచనంలో ఏముందంటే, యెహోవా నీవు నరులను లక్ష్య పెట్టుటకు వారు ఏ పాటి వారు అనే మాటను మనం చూస్తా ఉన్నాం. నరులను లక్ష్య పెట్టుటకు వారు ఏ పాటి వారు అనే మాటను చూస్తే, దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాల నుంచి మనం కొన్ని విషయాలను తెలుసుకుందాం. కీర్తనల గ్రంథంలో 8వ అధ్యాయం కీర్తనలు 4వ చరణాన్ని మనం ఒకవేళ చదువుకుంటే అక్కడ ఈ రీతిగా మనకు కనబడతా ఉంటుంది. నీవు మనుషుని జ్ఞాపకము చేసుకున్నటకు వాడు ఏ పాటి వాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడు ఏ పాటి వాడు. కనుక ప్రియులారా, నిజంగా దేవుని యొక్క దృష్టిలో మానవుడు చాలా ఒక సూక్ష్మ జీవి లాంటి వాడు. అందుకని దావీదు ఏమంటున్నాడంటే, నేను పురుగును ప్రభు అంటున్నాడు. ఏమంటా ఉన్నాడట? పురుగు. మరి పురుగు జీవితం చూస్తే ఎవరైనా ఇష్టపడతారా? పురుగును ఎవరు ఇష్టపడరు. మనం చాలాసార్లు వెళ్తూ ఉంటే అనేక పురుగులను తొక్కుతూ వెళ్తూ ఉంటాం కదా. కనుక మనిషి యొక్క జీవితము ఒక క్షణ బొంగురం లాంటిది. మనము బొంగురానికి తాడు విసిరి ఇలా వేసినప్పుడు అది ఎంతసేపు తిరుగుతుందో ఎవరు తెలియదు. అది ఎంతసేపటికి ఆగిపోతో తెలియదు. బలంగా విసిరినప్పుడు కొంచెం ఎక్కువ తిరుగుతుంది, బలహీనంగా విసిరినప్పుడు కొద్దిగా తిరిగి అక్కడనే కూలిపోతూ ఉంటుంది. మన జీవితం కూడా ప్రియులారా మనకు క్షణ బొంగురం లాంటిది అని ఆయన చెప్తూ ఉంటాడు. అయితే యాకోబు ఏమో రాస్తాడంటే, నీటి మీద బుడగ ఎట్లా ఉంటుందట? నీటి మీద బుడగ ఎంతసేపు ఉంటుంది? ఎంతసేపు ఉంటుందో తెలియదు. అది నిమిషం ఉండవచ్చు, అర నిమిషం ఉండొచ్చు, పావు గంట ఉంచవచ్చు. ఒకవేళ దానికి ఎలాంటి ఆటంకం లేకుంటే గంటల తరబడి కూడా
నరుల యొక్క జీవితము గడ్డిని పోలి ఉన్నది అంటాడు. ప్రైజ్ ది లార్డ్. దేని పోలి ఉన్నదట? నరుల జీవితము గడ్డిని పోలి ఉన్నది. మరి గడ్డి పువ్వు, అది గడ్డి పువ్వు పూసినప్పుడు ఎంత అందంగా ఉంటుంది. దాన్ని చూడడానికి, మనం దాన్ని తెంపుకోవడానికి ఎంతో మరి ఆరాటపడుతూ ఉంటాం. కనుక మన జీవితం కూడా ఉన్నంతసేపు మరి అనేకులకు కొంతగా మరి ఇష్టంగా ఉండవచ్చు, కానీ మన జీవితం ఏదో ఒకప్పుడు వెళ్ళిపోవాల్సింది. కనుక ఆ పువ్వుల నుండి, గడ్డి పువ్వులు మనం గమనిస్తే ఉదయాన్నే చాలా తేజస్సుగా ఉంటుంది, మధ్యాహ్నం కాగానే వెళ్ళిపోవడం ప్రారంభిస్తాం. సాయంకాలం కాగానే ఆ ఉదయం ఉంటున్న కాంతి, ఉదయం ఉంటున్న ఉత్తేజం ఆ పువ్వులో మనం చూడలేం. ఎందుకంటే దాని యొక్క కాలము అయిపోయింది. సాయంకాలం వరకు ఏమైపోతుంది? పువ్వు అంతా కూడా ఎండిపోవడం జరుగుతూ ఉంటుంది. కనుక ప్రియులారా, మనిషి యొక్క జీవితం కూడా అంతే. ఆయన అంటాడు, మోషే భక్తుడు అంటాడు 91వ కీర్తనలో చాలా చక్కటి మాటలు మనతో మాట్లాడుతూ ఉంటాడు. మనుషుల యొక్క ఆయుష్ ఏమని చెప్తున్నాడంటే చూడండి, 91వ కీర్తన 91వ కీర్తన 90వ కీర్తనలో చూద్దాం. క్షమించండి, 90వ కీర్తన 10వ వచనంలో మనం చూస్తే, మా ఆయుష్ కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములు, అయినను వాటి వైభవము ఆయాసమే. ఏమంటారన్నాడట? వాటి యొక్క వైభవం ఎలా ఉన్నదట? ఎలా ఉన్నది చెప్పండి? దాని యొక్క వైభవం మనం అంటాం కదా, వారి వైభవం చూడరు, ఆగుతలేడు. అంటే చూడండి, మనకిచ్చిన ఘనత అనేది అది కొద్ది రోజులే. మనిషి జీవితాన్ని దేవుడు కొద్దిగా చేయలేదు. ఏం చేశాడు? కొద్దిగా చేయలేదు. కొన్ని వందల వేల సంవత్సరాలు బ్రతికే జీవితాన్ని దేవుడు ఇచ్చాడు. మన బైబిల్ గ్రంథంలో అత్యధికంగా జీవించిన వ్యక్తి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన పేరు చెప్పండి. బైబిల్లో ఒక ఆయన పేరు రాయబడి ఉన్నది. ఆయన అత్యధికంగా అందరికంటే ఎక్కువ జీవితాన్ని జీవించిన వ్యక్తి. ఆయన పేరు మెతుషెల. ఆయన 100 సంవత్సరాలు జీవించాడు. ఒకసారి ఆ మాట చూద్దాం. ఆది కాండంలోకి వెళ్తే ఆ మాట మనకు జ్ఞాపకంలోకి తీసుకొని రావచ్చు. ప్రియులారా, మనిషి యొక్క జీవితము కొన్ని వందల వేల సంఖ్యలో జీవిస్తున్న మానవుని యొక్క జీవితము ఎందుకు ఇంత భయంకరంగా మారిపోవడానికి కారణం ఏంటి అనేది మనం చూస్తే చూడండి, ఆది కాండం 5వ అధ్యాయం 27వ వచనాన్ని మనం చూస్తే, మెతుషెల దినములన్నీ 969 ఏళ్ళు. 969 సంవత్సరాలు అంటే 970 సంవత్సరాలు ఆయన జీవించడం మనం చూస్తా ఉన్నాం. ఈ 900 పక్కన పెట్టండి, ఆ 70 సంవత్సరాలు మనం జీవించగలుగుతామా? అంటే ఇంత మన జీవితాన్ని ఇంత తగ్గించుకోవడానికి కారణాలు ఏంటంటే మనము ఏర్పాటు చేసుకున్న మన యొక్క జీవిత విధానం, మనం చేస్తున్న లోక సంబంధమైన మరి శరీరానికి దేవునికి వ్యతిరేకమైన జీవితాన్ని జీవించి మన ఆయుష్ను మనమే ఏం చేసుకుంటున్నామట? కాలుష్యం ద్వారా మనం చేసుకునే మరి